నమస్తే అండి. వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఈ రోజుతో అయింది. అంటే పోలింగ్. అసెంబ్లీ ఈ పోలింగ్ టర్న్అవుట్ అరౌండ్ 91% ఉంది. అంటే ఇది ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ టర్న్అవుటే. జనరల్గా ఏంటంటే 60-75 అలా వస్తూ ఉంటుంది యావరేజ్. బట్ ఇక్కడ ఏంటంటే యావరేజ్కి మించి 91% వచ్చిందంటే సంథింగ్ అక్కడ ఏదో జరగబోతుంది అన్నదానికి సంకేతం అనమాట అండి. అంటే దీదీ సర్కార్కి యాంటీ ఇన్కంబెన్సీ ఏమైనా ఆ ఓట్లు ప్రభావం చూపిస్తున్నాయా, లేకపోతే బీజేపీ ఏమైనా అక్కడ గట్టిగానే వర్కౌట్ చేసి అక్కడ ఓటర్ల తాలూకు మనసుని మార్చగలిగిందా? ఈ రెండింటిలో ఏదో ఒకటి మొత్తంగా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఓటర్స్ బాగా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటింగ్ చేయడం అక్కడ జరిగింది. ఇలాంటి సందర్భాల్లో జనరల్గా ఏమవుతూ ఉంటుందంటే ఇది ఆల్రెడీ పాలక పక్షానికి వ్యతిరేకంగానే ఎక్కువ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అంటే మమతా బెనర్జీ గారి ప్రభుత్వం ఈసారి ఏంటి అన్న సంకేతం దానిలో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ రిజల్ట్స్ వచ్చిన దాకా ఎటువంటి వ్యాఖ్యానం చేయకూడదు కాబట్టి ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ కోసమే మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి సందర్భాల్లో జనరల్గా ఓటరు ఒక ప్రత్యేకమైన తీర్పునిస్తాడు అని అంతకుముందు జరిగిన ఎలక్షన్స్ తాలూకా ఫలితాలు బట్టి తెలుస్తూ ఉందన్నమాట అండి. కాబట్టి సెకండ్ ఫేజ్ అయ్యాక ఓటింగ్ తాలూకా సరళి ఏంటనేది మరింత స్పష్టమవుద్ది. ఆ తర్వాత మనకి రిజల్ట్స్లో క్లారిటీ అనేది వస్తుంది. బట్ మార్పు అనేది జరగవచ్చు, లేదా టైట్ ఫైట్ అనేది జరగవచ్చు అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నట్టు ఉంది. మీరేమంటారు? థ్యాంక్ యూ. నమస్తే అండి. వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఈ రోజుతో అయింది. అంటే పోలింగ్. అసెంబ్లీ ఈ పోలింగ్ టర్న్అవుట్ అరౌండ్ 91% ఉంది. అంటే ఇది ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ టర్న్అవుటే. జనరల్గా ఏంటంటే 60-75 అలా వస్తూ ఉంటుంది యావరేజ్. బట్ ఇక్కడ ఏంటంటే యావరేజ్కి మించి 91% వచ్చిందంటే సంథింగ్ అక్కడ ఏదో జరగబోతుంది అన్నదానికి సంకేతం అనమాట అండి. అంటే దీదీ సర్కార్కి యాంటీ ఇన్కంబెన్సీ ఏమైనా ఆ ఓట్లు ప్రభావం చూపిస్తున్నాయా, లేకపోతే బీజేపీ ఏమైనా అక్కడ గట్టిగానే వర్కౌట్ చేసి అక్కడ ఓటర్ల తాలూకు మనసుని మార్చగలిగిందా? ఈ రెండింటిలో ఏదో ఒకటి మొత్తంగా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఓటర్స్ బాగా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటింగ్ చేయడం అక్కడ జరిగింది. ఇలాంటి సందర్భాల్లో జనరల్గా ఏమవుతూ ఉంటుందంటే